can do this. Yes, I can write this. Yes, I am going to achieve the marks which I dreamed. 95 plus marks is my dream. Yes, I got 97 even in first year and even in second year. Yes, I achieved my dream and I achieved my goal, which I kept. Goal అంటే పెద్ద పెద్ద కాదు, చిన్న goal నేను రీచ్ అయిపోయాను. I am happy for it. And now I can face Sanskrit, I can face every exam because I learned a lesson. Okay? Okay, next. I want to give a small quote. నేను పర్సనల్గా ఇన్స్పైర్ అయ్యాను ఈ కోట్ ద్వారా. Build your goals and dreams, hard work for it, otherwise you have to hard work for others' goals and dreams. నువ్వు నీ డ్రీమ్ని గోల్స్ని ఫిక్స్ చేసుకో, దానికోసం హార్డ్ వర్క్ చేయి, లేకపోతే నువ్వు అదర్స్ వేరే వాళ్ళ డ్రీమ్స్ గోల్స్ కోసం నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఈ రోజుల్లో మనీ లేకపోతే నథింగ్, ఏమీ లేదు. నీ గోల్ని నువ్వు ఫిక్స్ చేసుకొని నీ డ్రీమ్స్ కోసం నువ్వు హార్డ్ వర్క్ చేయి, లేకపోతే నువ్వు వేరే వాళ్ళ డ్రీమ్స్ కోసం నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అదంతా నాకు ఐ కెప్ట్ మై గోల్ అండ్ డ్రీమ్ అండ్ ఐఎమ్ హార్డ్ వర్కింగ్ ఫర్ ఇట్. ఓకే, నాకు తెలుసు ఇది మంచి టైం అనుకుంటా చెప్పడానికి. అండ్ నా డ్రీమ్ అండ్ నా గోల్ ఏంటంటే ఒక ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేయాలని. ఓల్డేజ్ హోమ్ అండ్ ఆర్ఫనేజ్ హోమ్ కలిపి స్టార్ట్ చేయాలన్నది నా డ్రీమ్, నా గోల్, ఎవ్రీథింగ్. అందరూ అన్నారు ఓల్డేజ్ హోమ్ అన్నా నువ్వు స్టార్ట్ చేయగలుగుతావు కానీ ఆర్ఫనేజ్ అసలు స్టార్ట్ చేయలేవు, యూ కాంట్. బట్ ఐ డోంట్ టేక్ ఇట్ టు మై మైండ్. నేను అది నా మైండ్లో తీసుకోవాలనుకోలేదు, రెండు కలిపే స్టార్ట్ చేయాలన్నది నా డ్రీమ్. సో యూ హ్యావ్ టు టేక్ స్మాల్ స్టెప్. ఏదైనా ఒక పెద్ద పని స్టార్ట్ చేయాలంటే చిన్న స్టెప్ తీసుకోవాల్సిందే, అప్పుడే నువ్వు సక్సెస్ అన్నది ఎర్న్ చేస్తావు అని చెప్పేసి అప్పుడు అందరూ చెప్పారు. ఎన్ని ఫెయిల్యూర్స్ అన్ని ఫేస్ చేస్తేనే నువ్వు సక్సెస్, ఫెయిల్యూర్స్ లేకుండా నువ్వు సక్సెస్ రాదు. ఓకే, సో నేను అనుకున్నాను, నా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్. ఫస్ట్ నా పేరెంట్స్ ఒప్పుకోలేదు, ఓల్డ్ ఏజ్ ఆర్ఫనేజ్ అంటే ఇవన్నీ అలా ఏ పనులు కాదు, లైఫ్ తీసుకోవాలి. నో, ఐ హ్యావ్ టు. నేను ఫిక్స్ చేసుకున్నా అండ్ స్టార్టింగ్ మై కెరియర్ బై క్రియేటింగ్ కేరింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్. యూ కెన్ సర్చ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇప్పుడు చిన్నగా ఫుడ్ డొనేషన్స్ అనేది స్టార్ట్ చేశాము. సో వెరీ సూన్ వీ వాంట్ టు దాన్ని చాలా పెద్దగా చేసి మేము ఓల్డేజ్ హోమ్ చేయాలని అనుకుంటున్నాము. ఐ వాంట్ యూ ఆల్ టు సపోర్ట్ మీ అండ్ షీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఏదైనా మనం ఒకటి చేయాలనుకుంటే వీ హ్యావ్ టు టేక్ స్టెప్. మనం ఏదైనా చిన్న స్టెప్ తీసుకోవాలి, చేయకుండా ఇక్కడ కూర్చొని అనుకుంటే యూ కాంట్. అందరూ చాలామంది షోయింగ్ కోసం చేస్తున్నారా మీరు ఈ ఫుడ్ డొనేషన్స్ ఇవ్వండి. నో, మేమేమి మా ఫోటోస్ పోస్ట్ చేసుకుని మేము ఇస్తున్నట్టు ఇట్లా చేయలేదే. యూఆర్ షేరింగ్ జస్ట్ ప్రూఫ్స్ అడుగుతున్నారు. సో దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది మమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేశారు, అవసరమా మీకు ఇదంతా, మీ ఏజ్కి అవసరం. ఎస్, ఇట్ ఈస్ రిక్వైర్డ్. మీరు చేయలేకపోతే మేమైనా చేయాలి కదా, అంతే కదా. ఏదో ఒకళ్ళైనా చేయాలి కదా. ఏదైనా వాళ్ళ నెగిటివ్ కమెంట్స్ ఇచ్చినా వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఫస్ట్ నెగిటివ్స్ నుంచి పాజిటివ్స్. ఎస్, వీఆర్ సరౌండెడ్ విత్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పీపుల్. వీ హ్యావ్ టు టేక్ ఇట్. మనం ఒక శాండ్ నుంచి డెడ్ పార్టికల్స్ని ఎలా అయితే మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేసుకుంటుందో అంత శాండ్ నుంచి మనం కూడా అన్ని నెగిటివ్ థాట్స్ నుంచి ఓన్లీ పాజిటివ్ని తీసుకోవాలి. ఈవెన్ నెగిటివ్ థాట్స్ని కూడా పాజిటివ్లోకి చేంజ్ చేసుకొని మనం తీసుకోవాలి. దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ పాజిటివ్ థింగ్. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్. నెగిటివ్స్ని కూడా పాజిటివ్గా చేంజ్ చేసుకొని మనం తీసుకోగలిగితే, నాట్ ఇన్ ఆల్ థింగ్స్, జస్ట్ ఐఎమ్ సేయింగ్. ఏదైనా ఒకరు మనం హర్ట్ చేసినా వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. పాజిటివ్లోనే తీసుకోవాలి. ఒకవేళ హర్ట్ చేసినా నాట్ ఇన్ ఏ పాజిటివ్ వే అంటే అట్లా కాదు, మీరు వేరే అంటారు మేడం చెప్తే మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మనం ఫ్రెండ్ మనల్ని హర్ట్ చేస్తే వీ హ్యావ్ టు లీవ్ ఇట్.
Okay, she scolded me. We shouldn't bother about it. లేదు నేను అది నా రెస్ట్ వరకు క్యారీ చేస్తానంటే దట్ యూ హ్యావ్ టు గో ఫర్ టెస్ట్ షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ సో లీవ్ ఇట్ దేర్ అండ్ డోంట్ క్యారీ ద థింగ్స్ ఫర్ ద రెస్ట్ దెన్ యూ హ్యావ్ నో నీడ్ టు గో ఫర్ ద టెస్ట్. Okay, and thanks for giving me this wonderful opportunity.